ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. शरीरं सुरूपं तथा वा कलत्रं यशश्चारुचित्रं धनं मेरुतुल्यम् मनश्चेन लग्नं गुरोरङ्घ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम्. कलत्रं धनं पुत्रपौत्रादि सर्वं गृहं बान्धव सर्वमेतद्धि जातम् मनश्चेन्न लग्नं गुरोरङ्घ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम्. षडङ्गादिवेदो मुखे शास्त्रविद्या कवित्वादिगद्यं सुपद्यं करोति मनश्चेन लग्नं गुरोरङ्घ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम्. మీరు ఊహించుకోండి, మీ అమ్మ నాన్న ఇంట్లో ఉన్న ఇద్దరు ముగ్గురు బిడ్డల్ని రోజు చూసుకోవాలంటేనే ఎంత కష్టపడతారు. అలాంటిది పాప అధ్యాపకులు ఒక్కొక్క సెక్షన్కి 30 మంది విద్యార్థులు, 40 మంది విద్యార్థులు, 20 మంది అందరినీ కూర్చొని ఎంత ఒత్తిడి తీసుకుంటారు అధ్యాపకులు. అందుకని అధ్యాపకులకి మనం చాలా సహకరించాలి. చాలా కష్టం అధ్యాపక వృద్ధి. ఈ దేశం బాగుండాలి అంటే కాంట్రాక్టర్లు కాదు మనం పెట్టాల్సింది డబ్బులు, అధ్యాపకుల మీద పెట్టుబడి పెట్టాలి. అధ్యాపకులను కనుక నిజంగా కనుక బడ్జెట్ పెంచితే, అధ్యాపకుల మీద కనుక పెట్టుబడి పెడితే, వాళ్ళకు కనుక నిజంగా విలువలతో ఉన్న అధ్యాపకుల్ని బయటికి తీసుకెళ్తే ఈ దేశం చాలా అత్యంత అద్భుతంగా ఉంటుంది. అందుకని అధ్యాపక వృత్తి హైయెస్ట్ పెయిడ్ జాబ్ అవ్వాలని నా కోరిక. ఆ రోజు జరుగుద్దా నాకు తెలియదు, కానీ నా ప్రయత్నం నాకు చేస్తాను. తల్లులకేమో బొగ్గుల పోటీ పెట్టడం, వాళ్ళ బహుమతులు ఇవ్వడం, తండ్రులకేమో టగ్ ఆఫ్ వార్ అంటే ఆడాట అనేది పెట్టడం, వాళ్ళ బహుమతులు ఇవ్వడం. అదేవిధంగా తిండి భోజనం, ముస్లిం వారందరికీ కూడా చక్కటి భోజనం, మధ్యాహ్న భోజనం మనకి పోషణ అభియాన్ అంటే మధ్యాహ్న భోజనంలో ఏ విధంగా పోషణ విలువలు అందిస్తున్నాం అనే తెలియడం గురించి చక్కటి భోజనం పెట్టడం, అదేవిధంగా కార్యక్రమం నిర్వహించడం. మన పాఠశాల యొక్క ప్రగతి ఎంతవరకు వచ్చింది, ప్రభుత్వం మనకి ఏ పథకాలు ఇచ్చింది, మనం ఏం చేస్తాం, పాఠశాలలో అసలు ఏం జరుగుతుందని తెలుసుకునేటువంటి ముఖ్య ఉద్దేశంతో మన ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం యొక్క పాఠశాలను బలోపేతం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాలలో తీసుకునే వాళ్ళు కాబట్టి దీని యొక్క ఇంపార్టెన్స్ ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది ఏర్పాటు జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి మన ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ లావణ్య గారికి, అదేవిధంగా మరి గ్రామ పెద్ద ఆయన పర్సన్ శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా మనకి ఈ గ్రామంలో వార్డు మెంబర్గాను, తర్వాత పెద్దలు వాళ్ళంతా బిజీగా పంపించారు. వాస్తవానికి వరదరాజు నా స్టూడెంట్ అదే 10th క్లాస్ చదువుకున్నాడు, అతన్నే రావడం, అతనికి అదేవిధంగా వైస్ చైర్మన్ ఏఎన్ఎంకి, అదేవిధంగా మన టీచర్ గారికి అందరికీ కూడా ఆ యొక్క అందరూ కూడా నాకు ఆశీస్సులు, పిల్లలందరికీ ఆశీస్సులు ఇచ్చేసినటువంటి తల్లులకు, తండ్రులకు అందరికీ కూడా స్వాగతం. ముందుగా మన ఈ కార్యక్రమంలో ఒక ప్రతిజ్ఞ అనేది చేయవచ్చు. దయచేసి ఒకసారి నిలబడవలసిందిగా కోరుతున్నాను.
ప్రాథమిక పాఠశాల వెంకటరాయపురం విద్యార్థిని లేదా తల్లి తండ్రినైన నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని, పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని, బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని, పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను. పిల్లల బంగారు భవిష్య కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో వారి శారీరక, మానసిక, నైతిక వికాసానికి కృషి చేస్తానని, పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరూ కూర్చోండి. తర్వాత ఇదే రోజు మాదక ద్రవ్యాల అలవాటు అనేటువంటి ఈ కాలంలో పిల్లలకి, హై స్కూల్లో చదువుతున్న వాళ్ళకి, తల్లికి, తండ్రికి, 10 మందికి ఇంకా ఏం జరుగుతుంది? స్థానానికి 5 స్థానాలు మనం సంపాదించగలుగుతాం. 5 స్థానాలు సంపాదించామంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మనం అవార్డు తీసుకోవచ్చు. ఆ అవార్డు కూడా నాకే ఇవ్వరు. ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ ఎవరున్నారో ఆయన పిలిచి అక్కడ ఇస్తారు అమరావతి. మరి అటువంటి కార్యక్రమం తీసుకొని మనం అందరం వెళ్ళాలని చెప్పి అందరూ కోరుకుంటూ, అదేవిధంగా మరి ఈ పాఠశాలలో మనం పిల్లల్ని బడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మీరు శ్రద్ధగా చూసుకోవాలి. వాళ్ళకి టీవీ, సెల్ ఫోన్లు అలవాటు తగ్గించాలి. తల్లి సెల్ ఫోన్ చూసి, సీరియల్ చూసి, అందులో రీల్స్ చూస్తూ ఉంటే పిల్లలు కూడా అలాగే చూస్తారు. మనం పిల్లలు ఉన్నంత సేపన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఈ సందర్భంగా ఒక మంచి విషయం చెప్తాను. జపాన్లో వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదైనా తప్పు పని చేయాలన్నా, ఒక సిగ్నల్ దగ్గర ఆ మార్కు దాటి వెళ్ళాలన్నా, అబద్ధం ఆడాలన్నా, వాళ్ళు ఏంటంటే పిల్లలు ఉంటే భయపడతారు. వాళ్ళు ఏమనుకుంటారు, పిల్లలు ఉన్నారంట అంటే పిల్లలకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. పిల్లలు ఎక్కడ నేర్చుకుంటారు? సాధారణంగా ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటారు, తాతల నుంచి నేర్చుకుంటారు, లేదా స్కూల్లో మాస్టర్ల దగ్గర నేర్చుకుంటారు. మేము అలాగా కూడా చాలా మాకు ఉన్న సమయం అనేటువంటివి కొత్త పదార్థాలు, జీవితాలు నాశనం చేస్తాయి. వాటి జోలికి మనం వెళ్ళకూడదు. మొత్తం ఏది కూడా మంచి కాదు. చెడు అనేది తెలుసుకునే స్థితిలోకి వెళ్ళడం మంచి చెడ్డ తెలియదు. ప్రేమగా చూసే అమ్మా నాన్నలు మీకు ఏం చేసినా సరే మీకు వ్యసనం అలవాటు అనేటువంటి అలవాటు అయితే మాట్లాడడం అనేటువంటి మంచిది కాదు. రకమైన ఆరోగ్యమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. మనకు పెద్దవాళ్ళు ఏం చెప్తే వాళ్ళ అనుభవంతో చెప్తారు కాబట్టి మనం వినాలి. ఏ పదార్థం తినాలి, ఏ పదార్థం తినకూడదు అనేటువంటి తల్లిదండ్రులు చెప్తారు, ఉపాధ్యాయులు చెప్తారు, మీకు వైద్య సిబ్బంది చెప్తారు. కాబట్టి వాళ్ళందరినీ మీరు ఫాలో అవ్వాలి. తినే ముందు ఈ పదార్థం నేను తినచ్చాను కానీ పెద్దలను అడిగి మరీ తెలుసుకుంటాను. ఆడెవడో ఏదో చేశాడు కదా అని నేను చేస్తానంటే నీ జీవితం నాశనం అయిపోద్ది, నీ ఆరోగ్యం పాడైపోతున్నాం. మనం డబ్బు పోతే సంపాదించుకోగలం కానీ ఆరోగ్యం పోతే సంపాదించుకోగలం. ఇప్పుడు మీ దగ్గర 2 కళ్ళు ఉన్నాయి, ఏమంటే ఇవ్వగలవా? 2 కిడ్నీలు ఉన్నాయి, కిడ్నీ ఏమంటే ఇవ్వగలవా? ఇవ్వగలం. అంటే మా కన్ను ఖరీదు దాదాపు 5 లక్షలు. అంటే 2 కళ్ళు ఖరీదు అంతా 10 లక్షలు. ఒక కిడ్నీ ఖరీదు 7 లక్షలు, 2 కిడ్నీలు ఖరీదు 14 లక్షలు. ఒక లివర్ ఉంది, లివర్ ఖరీదు 17 లక్షలు. ఎవరికైనా లివర్ అమ్మేస్తే మనం 17 లక్షలు వస్తాయి. ఇవ్వగలమా? అంటే ఇవన్నీ లెక్క చేసుకుంటే ఒక మనిషి శరీరం దాదాపుగా 100 కోట్లతో సమానం. అంతా 100 కోట్లు. మరి మీ దగ్గర 100 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారా? మీ దగ్గర 100 కోట్లు ఉన్నాయా లేదా? అందరూ ధనవంతులేనా? అంటే
అంటే ఆ 100 కోట్లు కాపాడుకోవాలంటే ఏం చేయాలి మనం? ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే పెద్దలు చెప్పినట్టుగా ఏం తినమంటే అదే తినాలి తప్ప మారాన్ని చేసి ఐస్ క్రీమ్ తింటాను, కుర్కురేలు తింటాను, ఇవి తింటానంటే నీ ఆరోగ్యం పాడైపోవాలి. ఆరోగ్యం పాడైపోవాలంటే ముందుగా ఎవరు 15 లక్షలు పాడు చేసుకుంటారు. అలాగా మొత్తం మందులు అనేవి మనం వాటి జోలికి వెళ్ళకూడదు, వాటి గురించి తెలుసుకోవాలి. ఓకేనా? కూర్చోండి. మరి ఈ సందర్భంగా మన పాఠశాల నివేదిక, మన పెర్ఫార్మెన్స్ పాఠశాల ఏం జరుగుతుంది అనేది నేనే సంబంధించి మాట్లాడాను. వాస్తవానికి ఇవాళ పేరెంట్స్ మీటింగ్లో తల్లిదండ్రులకి, పిల్లలకి మా నమస్కారాలు, శుభాకాంక్షలు. నువ్వు కూడా ఫోటోకి అందరికీ నమస్కారం అని చెప్పండి. అందరికీ నమస్కారం అండి. మీరు కూడా ఫోటోకి స్కూల్లో పిల్లల తల్లిదండ్రులకి అందరికీ నా నమస్కారాలు. స్కూల్లోనూ మన వెంకటాపురం స్కూలు బాగా అభివృద్ధి చెందాలంటే మీ పిల్లలను కూడా ఇంకా బాగా ఉన్న పిల్లలు కాకుండా ఇంకా ఎక్కువ మంది పిల్లలు వచ్చేలా చేయాలని, ఈ స్కూల్ ఇంకా బాగుపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పొద్దున వార్డు మెంబర్ అవుతారు. ఫోటో నుంచో చాలు. ఇలా గ్రూప్ ఫోటో తీయాలి. ఓకే, ఇప్పుడు మరి మా పాఠశాల గురించి మా టీచర్ గారు కూడా వద్దండి, మీరు చెప్పండి సార్. మీరు చెప్పండి సార్, అన్నీ చెప్పేశారండి. మీరు అయిపోయింది సార్. సార్ చెప్పేశారు కండి అన్నీ. సార్ మొత్తం ఆల్రౌండ్. మనకు ముఖ్యంగా ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది ఎందుకు పెట్టారంటే స్లోగన్ ఏంటంటే పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడి వైపు ఒక అడుగు. అంటే మన పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు కావాలి అంటే బంగారు భవిష్యత్తు అంటే ఏంటి? వాళ్ళు చక్కగా చదువుకోవాలి, ఒక మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, వాడు నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించే స్టేజ్కి రావాలి, తల్లిదండ్రులు చక్కగా చూసుకునే స్థాయికి రావాలి. అంతేనా? రా, బాగా చదువుకొని ఉద్యోగాలు చేయాలా? మాకు చేయాలంటే మీరు బాగా చదువుకోవాలంటే కృషి ఎవరు చేయాలి? మేము చేయాలి, ఉపాధ్యాయులు చేయాలి, తల్లిదండ్రులు చేయాలి, మీరు కష్టపడాలి. అవునా? అంటే పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడి వైపు ఒక అడుగు అనేది ఈ స్వాగతంతో మరి ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంతగా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం. మరి ఈ సందర్భంగా మీకు ప్రోగ్రెస్ కార్డులు కూడా చూడండి. కార్డు ఒక్కొక్కటి 72 రూపాయలు ఖరీదండి. ఇది కార్డు మీకు ప్రైవేట్ కాన్వెంట్లో కూడా ఎవరు ఎలాంటి కార్డు ప్రభుత్వం మనకి ఈరోజు అందించింది. దీని మీద రాయడానికి 30 రూపాయలు పెన్ను కొనమన్నారు. 30 రూపాయలు పెన్నుతో కొని రాశాను. ఎందుకంటే నా పెన్ను గురించి కూడా మాకు శిక్షణ ఇచ్చారు. మీరు ఏ పెన్ను వాడాలి, ఎలా వాడాలి కూడా చెప్పడం జరిగింది. మరి ఇది మంచి కార్డు. అంటే వీళ్ళ యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటాం. అంటే సమగ్ర వారి యొక్క అభివృద్ధి నివేదిక. ఏ పరీక్షల్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, వీడు హాజరు ఎంత ఉంది, ఏ నైపుణ్యాల్లో ఎలా లేదనేది 2 నిమిషాలు తెలుస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం ఇంకొక చేసినటువంటి మంచి పని ఏంటంటే హెల్త్ కార్డు. ఇది హెల్త్ కార్డు 1 నుంచి 5వ తరగతి వెళ్ళే వరకు కూడా ఈ కార్డు మీ చేతిలో ఉంటుంది. అంటే దీంట్లో మనకి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయడం జరుగుతుంది. హిమోగ్లోబిన్ కానివ్వండి, రక్త పరీక్ష కానివ్వండి, మీకు చర్మం మీద గద్దులు కానీ మచ్చలు కానీ వచ్చేటువంటి ఇలాంటివి ఏమన్నా అర్థం, జ్వరాలు, తుమ్ములు, దగ్గులు, ఇలాంటివి, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, తర్వాత ఏమో జుట్టు రాలిపోవడం, తలలో పేలు, ఇలాంటి సమస్యలు, రకరకాల సమస్యలు ఉంటాయి. ఇవన్నిటికీ రావడానికి కారణం మెయిన్ అపరిశుభ్రత, శుభ్రత లేకపోవడం. రోజుకి 2 సార్లు స్నానం చేయడం, వారానికి ఒకసారి తలంటుకోవడం, రోజు తలదుకోవడం, అదేవిధంగా తలకి కొబ్బరి నూనె దాచుకోవడం. కొంతమంది కొబ్బరి నూనె దాని మీద ఒక చీపురు అలా వదిలేస్తారు, అది అలా పట్టుకొని వచ్చేస్తారు ఎక్కువ. వాడు ఏం చేస్తాడు, వాడు తలలో తేలి పెరుగుతాయి, అది పక్కన కంటిస్తాడు, ఆడింటికి వెళ్ళి వీళ్ళమ్మ కంటిస్తాడు. మొత్తం అలా గ్రామం దేశానికి కంటిపోతున్నాయి. ఎందుకు కంటిపోతున్నాయంటే కారణం నీ ఒక్కడ అజాగ్రత్తగా నేను ఒక్కటే కదా అనుకుంటే ఏముంది. మన దగ్గర పెద్ద గంగాళంలో పాలు ఉన్నాయిరా, ఎన్ని ఉన్నాయి, పెద్ద గంగాళంలో పాలు ఉన్నాయి. దాంట్లో నేను ఇంత విషయంతో చేశాను, పని చేస్తాయా పాలు, పని చేయి. అలాగా వ్యక్తిగత ఉన్నాయి లేదా అనేది పరిశీలనకి పెట్టారు. మనం వదిలేచ్చు, ఆవిడ రాకపోయినా సరే మనం చేస్తాం. కానీ ఆవిడ బాధ్యతగా వచ్చి ప్రతి వారానికి 2 సార్లు వచ్చి పరిశీలించడం జరుగుతుంది. మరి
వాళ్ళ వల్లే మనం మన జీవితంలో అత్యున్నతమైన స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఇచ్చేది ఎవరంటే తల్లిదండ్రుల తర్వాత టీచర్. అటువంటి టీచర్ చెప్పిన పాఠాన్ని మీరు అందరూ కూడా అవగాహన చేసుకుని దాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తల్లిదండ్రుల దగ్గరుండి 2 గంటల సేపు వాళ్ళ పిల్లల్ని చదివించి ఏ సబ్జెక్ట్లో మన పిల్లాడు వీక్గా ఉన్నాడు, ఏ సబ్జెక్ట్లో బాగా చదువుతున్నాడు, ఏదంటే ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు మీరు అందరూ గ్రహించాలి. తల్లిదండ్రులు టీచర్లు కూడా గ్రహించి వాళ్ళని అత్యున్నతమైన స్థాయికి తీసుకురావాలంటే మీ ముగ్గురు సహకారం కావాలి, తల్లి తండ్రి. ఈ కార్యక్రమం యొక్క అవగాహన కోసం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ పాల్గొన్నటువంటి తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ మీ పిల్లలు ఏ సబ్జెక్టులో వీక్గా ఉన్నారో మీరు స్కూల్కి సంబంధించిన టీచర్తో మీరు మాట్లాడి ఈ సబ్జెక్టులో మా పిల్లలు వీక్గా తప్పనిసరిగా విద్యార్థులు అభివృద్ధి చేయాలి. అలాగే మనకి ప్రభుత్వ స్కూల్ చదువుకున్న కూడా చాలా ఉన్నతమైన స్థాయికి చాలా మంది నేను కూడా ఒకటి చిన్నప్పటి కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని అత్యున్నత వాళ్ళని అందరం కూడా ఇలా ఉన్నాము అంటే కారణం ప్రభుత్వ పాఠశాల. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టీచర్లందరూ కూడా ఎడ్యుకేటెడ్ అయ్యింది, వాళ్ళకి మంచి విద్య మనకి నేర్పుతారు వాళ్ళందరూ. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లలు ఎవరికి కూడా సెలవులు కానీ తెలియదు కానీ అందుబాటులో ఉంది 10th క్లాస్. ఎందుకంటే ఇప్పుడు మనం టీవీ చూస్తుంటే వాళ్ళు టీవీ చూస్తారు, మనం కొలాబరేట్ చేసుకుంటూ దానివల్ల ఏంటంటే చదువుకున్న గత 4 అటువంటి పరిస్థితి పిల్లలకి చదువు కానీ ఏది అందుబాటులో వస్తుందా వాళ్ళు సక్రమంగా చదువుకునే విధంగా అందరూ కూడా వాళ్ళని సరైన మార్గంలో నడిపించి వారి బాధతో దేశేషు ధన్య సదాచారవృత్తేషు మత్తో న చాన్య మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పత్ని తతః కిం తతః కిం తతః కిం తతః కిం. क्षमामण्डले भूपभूपालवृन्दै सदा सेवितं यस्य पादारविन्दम् मनश्चेन लग्नं गुरोरङ्घ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम्. यशो मे गतं दिक्षु दानप्रताप जगद्वस्तु सर्वं करे यत्प्रसादात् मनश्चेन लग्नं गुरोरङ्घ्रिपत्नी ततः किं ततः किं ततः किं ततः किम्. न भोगे न योगे न वा वाजिराजो न कान्तामुखे नैव वित्तेषु चित्तम् मनश्चेन लग्नं गुरोरङ्घ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम्. अरण्येन वा स्वस्य गेहेन कार्ये न देहे मनो वर्तते मे त्वनर्घ्ये मनश्चेन लग्नं गुरोरङ्घ्रिपत्नी ततः किं ततः किं ततः किं ततः किम्. गुरोरष्टकं यः पठेत् पुण्यदेही यतिर्भूपतिर्ब्रह्मचारी च गेही लभेद्वाञ्छितार्थं पदं ब्रह्म संज्ञम् गुरोरुक्तवाक्ये मनो यस्य लग्नम्.
ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. వద్దంటానే పాతదనాన్ని, ముద్దంటానే కొత్తదనాన్ని, కొత్తగా ఇప్పుడే పుట్టావని అనుకోమంటారా? బతుకే దారి పోతే ఏంటి, బాటేదైనా నీకది ఏంటి, నారుని వేసే ఆపై వాడే నీరే పోస్తాడే. మూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి భోగి మంటల్లోన నీవే వెయ్యరా. తెల్లవారగానే సంకురాత్రి కాదా, పొంగే పాలు అందరి పాలు హాయిగా. నేల తల్లి పంచేనంట పైడి పంట, నీకు నాకు అంతకంటే సందడేది లేదే.